ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరపుకు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాట్సాప్లో, యూట్యూబ్లో, ఆన్లైన్లో లేక స్టేటస్లో కూడా దేవునికి వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరికి కూడా చిత్తపరిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేమతో మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా చేయటం వల్ల ఇంకా అనేకులకు వర్తమానాలు పంపడానికి మీరు మరి ఉపయోగపడతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదా? దేవుని మహాదయ చేత కృప చేత మనమంతా అక్కడ బాగానే ఉన్నాం. ఒరిస్సాలో వరదల చేత పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా బీభత్సంగా ఉంది. వార్తల్లో ఆ చిత్రాలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. దేవుడు తన కృప చొప్పున మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. అలాగే కష్టాల్లో ఉన్నటువంటి వారి వరకు మనం ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ప్రార్థన చేసుకున్నాం. దయామేడ పరిశుద్ధ విశ్వాసం దాన్ని నేను గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదయచేత కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడు. ఈ బైబిల్ తరగతిలో ఇంతవరకు కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు సహాయం చేశారు. అలాగే ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించాలి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే నాయన వాట్సాప్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఒరిస్సా రాష్ట్రంలో నాయన వరదల పాలైపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది నాయన నిరాశలైపోతున్నారు, ఆప్తులను కోల్పోతున్నారు, ఆస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాయన భయకంపితమైనటువంటి నాయన దృశ్యాలు మేము చూస్తున్నాము. వారికి కావాల్సినటువంటి ఆదరణ, ఓదార్పు దయచేయమని ప్రభుత్వం కూడా వారికి సహాయం అందించేటువంటి కార్యక్రమాల్లో నా తండ్రి పక్షపాతం లేకుండా నాయన కార్యక్రమాలు నాన్న సహాయక చర్యలు చేపట్టడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నా తండ్రి ఈ సమయంలో వాక్య భాగంలోకి వస్తున్నాము. చదవబడినటువంటి లేఖన భాగం ప్రియమైన బిడ్డలకు వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. మీ జ్ఞానంతో నన్ను నింపరిచేయండి. ప్రియమైన మీ బిడ్డలు చెప్పేటువంటి వాక్యం అవగాహన చేసుకునేటువంటి మంచి జ్ఞానం బిడ్డలు దయచేయండి. వారు అవగాహన చేసుకునే రీతిలో బోధించే సామర్థ్యం నాకు ప్రసాదించండి. కొద్ది సమయము నీ లేఖనాలు ధ్యానించి నా తండ్రి మేము అవగాహన చేసుకుని వాక్యపు విలువలో మా జీవితాలు సరి చేసుకుంటానికి మంచి మనసును మాకు దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మనం భార్య లేక విధులు గురించి ఆలోచించేసాం. జీవము గల దేవుని సంఘంలో విధులు ఎలా ప్రవర్తించాలో ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 25వ వచనం వరకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ వాయించడం జరిగింది. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల్లో మనసు కృంగబడినట్లు వారికి కోపం పుట్టింపకుడి అని దాసుని గురించి
పనివారి గురించి, యజమానుల గురించి తెలియజేస్తున్నారు. మనం భక్తి చేయటం అంటే మన కుటుంబంలో మన జీవితాలు దేవునిలో ఉన్నాయా లేదా ఆలోచన చేసుకోవాలి. మన కుటుంబంలో అందరూ కూడా దేవునిలో ఉంటే మన కుటుంబం చిన్న పరలోకం అవుతుంది. అయితే మొట్టమొదటి భార్యలతో చెప్పారు, తర్వాత భర్తలతో చెప్తున్నారు. భర్తల గురించి తెలియజేస్తున్నారు. పురుషుల గురించి మనం ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రిక 11:3 ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకి శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్నవారని చెప్పి తెలియజేశాడు. కనుక భార్యకు శిరస్సుగా భర్త ఉండాలి, దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంచేత పురుషుడినే శిరస్సుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదట పురుషుడిని సృష్టించాడు. పురుషునికి సాధ్యమైనటువంటి సహవాసిగా ఉండటానికి స్త్రీని సృష్టించాడు. అది కానీ 1:27 2:7 ఈ విషయాలు మనం చూడగలం. మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను చదవట్లేదు. మొట్టమొదట పురుషుడిని సృజించాడు. పురుషునికి సాధ్యం సహవాసిగా ఉండడం కోసం స్త్రీని సృజించాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క సేవ చేయడానికి పురుషులకే ప్రాధాన్యత ఇచ్చాడు, స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అవునా? దినవృత్తాంతాలు 23:3 దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 23 మనం చూస్తే, అప్పుడు లేవీయులు 30 సంవత్సరముల మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలలో చేర్చబడి వారి సంఖ్య 38,000 పురుషులు. దేవుని సన్నిధిలో సేవ చేయడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? పురుషుల్ని ఏర్పాటు చేశాడు. ఒకటి, దేవుడు మొట్టమొదటి పురుషుని సృజించాడు. రెండోది, దేవుని యొక్క పరిచర్య చేయడంలో పురుషుల్నే ఏర్పాటు చేసుకున్నారు. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 3 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకుంటే, ప్రతి వంశంలో కూడా పురుషులనే ఏర్పాటు చేశాడు సేవ చేయడానికి. ఆయా వంశాల నుంచి సేవ చేయడానికి పురుషుల్ని ఏర్పాటు చేశారు. 3వ వచనంలో షకన్యా పరవేశన వంశంలో జకర్యాయు వంశావళికి 150 మంది పురుషులు లెక్కించబడి, 4వ వచనంలో 200 మంది పురుషులు అన్నాడు. 6వ వచనంలో ఏబెదును 50 మంది పురుషులు అన్నాడు. 7వ వచనంలో 70 మంది పురుషులు అన్నాడు. ఇలా 14వ వచనం వరకు మనం చూసుకుంటే ఆయా వంశాల్లో దేవుని పరిచయం చేయడానికి పురుషులను మాత్రమే ఏర్పాటు చేశారు, స్త్రీలను ఏర్పాటు చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో మనం చూస్తే, మోషే కూషు దేశ స్త్రీని పెళ్లి చేసుకున్నందువల్ల ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను కూడా అతనికి విరోధంగా మాట్లాడారు. మిరియాము మోషే యొక్క అక్క. మోషేని నైల్ నదిలో వేసేసిన సందర్భంలో ఆ దమ్ము తొట్టెలో ఆ బాలుడికి ఏం జరుగుతుందో అని చూస్తూ పరిశీలన చేసి ఆ ఫరో రాజకుమార్తె ఆ తొట్టెను తీసుకుని ఉన్న సందర్భంలో ఆ బిడ్డకు పాలు ఇచ్చి పెంచడానికి ఒక తల్లిని తీసుకురమ్మంటారని చెప్పి ఆ యువరాణితో మాట్లాడి ఆమె తల్లినే ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి పురమాయించింది. మోషే చిన్నవాడిగా ఉన్నప్పుడే. అవునా? అయితే ఆ అమ్మాయే, ఆ మిరియామే మోషే అక్కే మోషే మీద సణుక్కుంది.
వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ సంగతి దేవునికి తెలిసింది. దేవునికి తెలిసి మోషే అహరోనుని మిరియాముని వాళ్ళ ముగ్గురిని కూడా ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి రమ్మని పిలిచాడు. వాడు వచ్చిన ఆ సందర్భంలో నా సేవకుడైన మోషే మీద మీరు ఇలాగ ఎందుకు మాట్లాడారు అని చెప్పి వాళ్ళని కోపంతో మాట్లాడేటప్పటికి మిరియాము నొసట కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? మిరియాము. అక్కడ చెప్తున్నాడు, నేను మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడను, అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచాను కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అని చెప్పేటప్పటికీ కుష్ఠరోగం వచ్చేసింది, చెప్పించబడ్డది. మళ్ళీ అహరోను గారు వచ్చి మోషే గారిని బ్రతిమాలితే మళ్ళీ మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఆ మిరియాము యొక్క కుష్ఠరోగం పోయింది. కానీ 7 రోజులు కడగానే ఉండి మెయిలుగానే ఉండి ఆ 7 రోజులు ఆమె ఒక్కదాని వల్ల మొత్తం ఇశ్రాయేలీల ప్రయాణం అంతా కూడా 7 రోజులు ఆగిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, దేవుని సేవ చేయడానికి పురుషులే తప్ప స్త్రీలకు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. స్త్రీలను ఏర్పాటు చేసుకోలేదు దేవుడు, పురుషులు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి విషయం. తర్వాత నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో, నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చిన సందర్భంలో కనానుకు బయలుదేరిన సమయంలో వాళ్ళు లెక్కించారు జనాభా ఎంత లెక్క అనేటువంటి చూస్తే రామ్సేర్ నుంచి సుక్కోతు ప్రయాణానికి వెళ్ళినటువంటి వారు పిల్లలు కాక 6 లక్షల మంది వీర జవానులు, 6 లక్షల మంది పురుషులు అనేటువంటి విషయాన్ని అక్కడ చూస్తున్నాం. జనాభా లెక్కల్లో కూడా స్త్రీలను పిల్లలను లెక్క వేయలేదు, పురుషులను లెక్క వేశారు. అంటే పురుషులకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మనం ఆలోచన చేస్తున్నాం, పురుషులకి దేవుడిచ్చిన ప్రాధాన్యత గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది శిష్యుల్ని. ఆ 12 మందిలో ఒక్కరు కూడా స్త్రీ లేదు, అందరూ పురుషులే. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో చూస్తే ఆ 12 మంది పేర్లు కూడా అక్కడ ఉన్నాయి, అందులో స్త్రీలు ఎవరు లేరు. యేసు ప్రభు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నవాడు కూడా పురుషులే తప్ప స్త్రీలు కాదు. పరిచయం చేయడానికి స్త్రీలు ఉన్నారు చాలామంది, కానీ యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నవాడు మాత్రం పురుషులే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత యేసు ప్రభు గారు 5,000 మంది 5 రొట్టెలు 2 చిన్న చేపలు అలా పంచిపెట్టిన సందర్భంలో కూడా ఆ తిన్నటువంటి వాళ్ళు లెక్క ఎవరు పెట్టారు? స్త్రీలని పురుషులను లెక్క పెట్టలేదు, స్త్రీలని పిల్లల్ని లెక్క పెట్టలేదు, పురుషులు మాత్రమే లెక్క పెట్టారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలోను, 15వ అధ్యాయము 32వ వచనంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాలను చూస్తే అక్కడ అందరూ కూడా పురుషులుగా లెక్కించబడ్డారు. తిన్నారు, పిల్లలు తిన్నారు, స్త్రీలు తిన్నారు, కానీ వాళ్ళని లెక్కలో వేయలేదు. ఎవరు లెక్కలు వేశారు అంటే పురుషులకు ఆ రీతిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత యేసు ప్రభుతో పాటు కొండకి వెళ్ళారు. ఏకాంతంగా కొండ మీద ప్రార్థన చేయడానికి పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురిని యేసు ప్రభు కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. లూకా సువార్త 9వ అధ్యాయము 29-31 వచనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఇక ఆయన బలపరచడానికి, ఆయన నిర్గమం గురించి తెలియచేయడానికి 2 పురుషులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఎవరైనా వాళ్ళు? మోషే, ఏలియా. వాళ్ళిద్దరు పురుషులు వచ్చి యేసు ప్రభుని బలపరిచారు, ఆయన నిర్గమం గురించి మాట్లాడారు. అక్కడ కూడా పురుషులే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. పురుషుల యొక్క ప్రాధాన్యత ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తాం. అయితే సంఘంలో పురుషుల గురించి పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, కొరింథీ మొదటి పత్రిక
11వ అధ్యాయము 3వ వచనంలో పురుషుడు స్త్రీ క్రీస్తుకు లోబడి ఉండాలని చెప్పి తెలియజేశారు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని తెలుసుకోవాలి. క్రీస్తును శిరస్సుగా ఉంచుకున్నప్పుడు పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. అంటే పురుషుడు సంఘంలో క్రీస్తుకు లోబడి ఉండాలి. రెండవది చూస్తే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రతి స్థలంలో కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలంలో కూడా ఎక్కడైనా సరే పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. మరి దాని ప్రక్కన ఉంది, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. అవునా? స్త్రీ సంఘంలో మాట్లాడటం, స్త్రీలు 11వ వచనంలో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విద్యతో నేర్చుకోవాలన్న. అంటే పురుషులు సంఘంలో ప్రార్థన చేయాలి, క్రీస్తుకు లోబడి ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ ప్రదేశంలో సరే పురుషులు ప్రార్థన చేయాలి. అలా ప్రతి ప్రదేశంలో స్త్రీకి ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వలేదు. స్త్రీలకు మిగులు చోట ప్రార్థన చేయొచ్చు, కానీ సంఘంలో మాత్రం స్త్రీ మౌనంగా ఉండాలి తప్ప ప్రార్థన చేయడానికి కానీ పురుషుడి మీద అధికారం చేయడానికి కానీ అనుమతి ఇవ్వలేదు పరిశుద్ధాత్ముడు. తర్వాత పురుషులు ఎలా ఉండాలంటే తిమోతి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో ఏకపత్ని పురుషులుగా ఉండాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవాలని. ఏకపత్ని పురుషులుగా ఉండాలి. పురుషులు ఒకే భార్యను కలిగి ఉండాలి తప్ప 2-3 భార్యలు కలిగి ఉండడానికి వీల్లేదు. ఏకపత్ని బ్రతుడే అయి ఉండాలి. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు ఇవి. అవునా? తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో పురుషులు కోపమును ద్వేషమును సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము విసర్జించాలి. బూతులు తిట్టకూడదు, కోపపడకూడదు, అల్లరిగా ఉండకూడదు, సకలమైన దుష్టత్వం విసర్జించిన వారిగా ఉండాలి సంఘంలో పురుషులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత బిడ్డల పట్ల పురుషులాగా ఉండాలి. తండ్రులు బిడ్డల పట్ల, వారికి ఇచ్చిన బిడ్డల పట్ల మరి కొలసీ పత్రికనే 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 21వ వచనంలో తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపబడి. పిల్లలకి కోపం పుట్టించకూడదు, పిల్లల మనసు కృంగతీసే మాటలో తండ్రులు మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా తండ్రులారా మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచమన్నారు. తర్వాత తండ్రులు బిడ్డల పట్ల జాలి కలిగి ఉండాలి. 103వ కీర్తన 13వ వచనంలో తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లుగా యెహోవా తన ప్రబలను జాలి పడుతున్నాడని చెప్పి 103వ కీర్తన 13వ కీర్తన 13వ వచనంలో 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి. అంటే తండ్రులు బిడ్డల పట్ల జాలి కలిగి ఉండాలి. 1 కోపం పుట్టించకూడదు, 2 జాలి పడాలి, 3వది గద్దించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అంటే తండ్రి ఏం చేయాలి? బిడ్డల్ని గద్దించాలి. ఎంచేత వాళ్ళు తప్పుదోవలో వెళ్తూ ఉంటారు,
వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత తండ్రిది అని గద్దించాలి. తర్వాత వాళ్ళు ఎలా జీవించాలో అనేటువంటి విషయాన్ని ఉపదేశించాలి. 4వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి 4 వచనాల్లో అదే తెలియజేస్తున్నారు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకం పొందినట్లు ఆలకించుడి. అంటే తండ్రి బిడ్డలకు ఉపదేశించాలి. బిడ్డలకు ఉపదేశించాలంటే తండ్రి ఏం చేయాలి? తండ్రికి ఆ జ్ఞానం కలిగి ఉండాలి. అంచేత ద్వితీయ దర్శనంలో కూడా 6వ అధ్యాయంలో చెప్తున్నాడు మోషే గారు ఇజ్రాయేల్ తోటి, ఓ ఇజ్రాయేలు వినుము, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ పిల్లల పిల్లలకు బోధించు, వాటిని అనుసరింప చెయ్యి అని చెప్పన్నారు. తండ్రుల యొక్క బాధ్యతల గురించి మనం ఆలోచించేస్తున్నాం. ఉపదేశించాలి, కోపం పుట్టించకూడదు, జాలిపడాలి, గద్దించాలి, ఉపదేశించాలి. అలాగే మాదిరి చూపించాలి నడవడిలో. దశలోనికా మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, దశలోనికా మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. తండ్రి బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి, అన్ని చూపించాలి, అన్ని తెలియజేయాలి, డిమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. తండ్రి బిడ్డలకు నేర్పించాలి, తరబీదు ఇవ్వాలి బిడ్డలకు. తర్వాత శిక్షించాలి కూడా. ఫిలిప్పీ పత్రిక 12వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలు చూస్తే, ఫిలిప్పీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు తీసుకోకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిపోతున్నాడు. తండ్రి తన కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. ఎప్పుడు శిక్షిస్తాము? శిక్షణ అంటే తరిపిదేవటం ఒక అర్థం ఉంటుంది, తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళని మళ్ళించడం అన్నది ఒక అర్థం ఉంది. కనుక తప్పు చేస్తున్నప్పుడు గద్దించాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నది. ఎన్ని చెప్పాను? 6 విషయాలు చెప్పాను. కోపం పుట్టించకూడదు, జాలిపడాలి, గద్దించాలి, ఉపదేశించాలి, అలాగే మాదిరిగా జీవించాలి, శిక్షించాలి. ఇవన్నీ కూడా తండ్రులు వారి బిడ్డల పట్ల ప్రవర్తించాల్సినటువంటి విధానం గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేసినటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ సమయంలో మరి భార్యల పట్ల భర్తలు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని, మనుషులు పద్ధతులు మనకొద్దు, మనుషులు చెప్పేటువంటి విధానాలు మనకొద్దు, పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో అది మనం ఆలోచన చేయడానికి ఆ రిఫరెన్స్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఏదైతే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో, మనుషులు చెప్పేటువంటి పద్ధతులు వేరే ఉంటాయి, కానీ దేవుడు చెప్పినటువంటి పద్ధతి ఏమిటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనటువంటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తను తాను అప్పగించుతాడు. ఎలాగైతే క్రీస్తు వారు సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడో, సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో, అలాగనే పురుషుడు తన భార్యను ప్రేమించాలి. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించాలి. పురుషుడు చేయాల్సిన మరి ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. మరి లోకంలో చాలామంది భార్యను ప్రేమించడం మానేసి భార్యను ప్రేమించట్లేదు, ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు. అవి మనకు అనవసరం. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పారో అది మనం చేయడానికి ప్రయత్నించాలి. భార్యలను
ఆ పురుషుడు భార్యలను ఒకటి ప్రేమించాలి. రెండోది ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే అక్కడే తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనంలో ఆ పురుషుడు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఎలా ప్రేమించాలి అంటే తన శరీరాన్ని తను ఎలాగైతే ప్రేమించుకున్నాడో తన భార్యను కూడా అలా ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. భార్యను క్రీస్తు సంఘం ఎలాగైతే ప్రేమించాడో, సంఘం కొరకు ఎలాగైతే తను తాను సమర్పణ చేసుకున్నాడో, అలాగే పురుషుడు కూడా తన భార్య కొరకు అలాగా తను సమర్పించుకోవాలి, ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సొంత శరీరం వలె ప్రేమించాలి. పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, ఈ విషయంలో పేతురు గారిని అడిగితే పేతురు గారు ఏం చెప్తున్నారు? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. అమ్మా అదేనా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్తున్నానా? చదువుతున్నాను అంతే, నేను అందులో ఉన్నదే చెప్తున్నాను. ఏమని చెప్తున్నారు పేతురు గారు? పురుషులారా జీవమనే కృపావరంలో మీ భార్యలు మీలో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమని వారిని నిత్యం సన్మానించాలి. తర్వాత జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. మిక్కిలి బలహీనమైన ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించాలి అన్నాడు. భార్యను సన్మానించాలి అంటే బలహీనమైన ఘట్టం అంటే మరి ఇదివరకు అయితే ఇప్పుడు ప్లాస్టిక్ కట్టలో పెట్టేస్తున్నారు పచ్చళ్ళు, మరి లోగడ అయితే జాడీలో పెట్టేవారు. ఆ జాడీలు ఆ కుండలో ఎంత భద్రంగా పెట్టేవారు దాన్ని ఒకవేళ పడిపోయిందనుకో ఎవరికి బాగా కదా అంటే భార్య పాడైపోయిందంటే బాధ ఎవరికే? భర్తకే. అంటే బలహీనమైన ఘటన కాబట్టి ఓపికతో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అని పురుషులకి తెలియజేస్తున్నాడు. సన్మానించాలి, జ్ఞానం చొప్పున కాపురము చెయ్యాలి. ఎప్పుడు ప్రేమించాలట? ప్రేమించాలి. ఎలా? ఇప్పుడు ప్రేమించాలి. అది కూడా ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో, ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనంలో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించాడు? పెళ్ళి అయ్యాక ప్రేమించాడా? పెళ్ళి అవ్వకుండా ప్రేమించాడా? ఎప్పుడు చూశాడు ఇస్సాకు రిబ్కాని? పొలంలో చూశాడు. అంతకుముందు ఏమన్నా వాళ్ళకేమో సెల్ ఫోన్లో మాట్లాడుకున్నారండి? వాళ్ళిద్దరూ కూడా ఏమైనా మాట్లాడుకున్నారా? ఇవాళ దినాల్లో పెళ్ళి అవ్వకుండానే ప్రేమ అయిపోతున్నాయి. ప్రేమలే కాదు, అన్నీ అయిపోతున్నాయి. పెళ్ళి అవ్వకుండానే అన్నీ అయిపోతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందన్నమాట? పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాలి. ఇస్సాకు ఏం చేశాడు? రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించాను. భార్య అయిన తర్వాత ప్రేమించాడా? భార్య ఆమెను ప్రేమించాడా? పరిశుద్ధాత్ముడు అదే తెలియజేస్తున్నాడు. కనుక భర్తలు భార్యలను ప్రేమించాలి అనేటువంటి విషయం. తర్వాత ఇంకా ఆ భార్యలతోనే సంతోషించాలి అనేటువంటి విషయాన్ని సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చూస్తే, నీ సొంత కుండలోని నీళ్లు పానము చెయ్యము, నీ సొంత బావిలో ఊపి జలము త్రాగము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, వీధుల్లో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకై ఉండవలని కదా. నీ ఊట దీవెన పొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుతుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవైండుము. నా కుమారుడా,
జారస్త్రీయందు నీ వేళ బుద్ధుడవయుడు, పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగలించుకుందు అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పేది ఎవరి భార్య యందు వాడు సంతోషించాలి, ఎవరి భార్య పట్ల వాడు సంతృప్తి కలిగి ఉండాలి. వాళ్ళు ఒక భార్యతో సంతృప్తి కలగట్లేదు, భార్యను విడిచి వేరొక ఒక స్త్రీతో సంతృప్తి చెందేటువంటి ఆ పరిస్థితులు నేటి దినాల్లో చాలా జరుగుతూ ఉంటున్నాయి. అప్పుడు కూడా జరిగినాయి అనేటువంటి విషయం మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటంటే నీ యొక్క భార్యతోటే నువ్వు సంతోషించాలి, ఆమెను సంతృప్తిపరచాలి, ఆమెతో నువ్వు సంతృప్తిగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం ఏమంటున్నాడు? నా కుమారుడ జారస్త్రీయందు నీ వేళ బుద్ధుడవయుందువు, పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగలించుకుందువు అన్నాడు. పరస్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, పరస్త్రీలని కోరకూడదు, తన భార్యతోటే ఉండాలి తప్ప ఇతర స్త్రీలతో ఉండకూడదు భర్తలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రసంగి 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా మహాజ్ఞాని ప్రసంగి తెలియజేస్తున్నాడు. ప్రసంగి 9వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ భార్యతో సుఖించు. భార్యను ప్రేమించాలి, భార్యతో సుఖించాలి, కష్టము నష్టము పంచుకోవాలి, బలహీన ఘటమని ఎంచాలి, ఓపికతో కాపురము చేయాలి, జ్ఞానంతో కాపురము చేయాలి అనేటువంటి విషయాన్ని తన భార్యతోనే సుఖించాలి. కారణం ఏంటంటే దేవుడు మానవునికి 5 సహజమైన కోరికలు పెట్టి మానవుని సృజించాడు. ఎప్పుడు పుట్టుకతోటే ఆ కోరికలతోటే మానవుడిని సృజించాడు. ఇప్పుడు బస్సులో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది, అత్యవసర ద్వారం. అది ఎప్పుడు తయారు చేశారు? బస్సు తయారు చేసినప్పుడే చేశారు. అపాయం వచ్చినప్పుడు ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళాలని. అది ప్రమాదం వచ్చిన తర్వాత ఆ ద్వారం తయారు చేయలేదు, బస్సు తయారు చేసినప్పుడే చేశారు. అలాగే మానవుని సృజించినప్పుడే దేవుడు 5 సహజ కోరికలు పెట్టాడు. ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలో చెప్పాడు. దానికి వ్యతిరేకంగా సాతాను మరొకలాగా తీర్చుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటి గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే మొట్టమొదటి సహజ కోరిక ఆకలి దప్పిక. అది కాను 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం. ఆకలి ఉన్నది, దప్పిక ఉంది. పిల్లాడి పట్టణంతోటే క్యారమని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకోసం? ఆ మంత్రసారిని వేలు పెట్టింది వాడి నోట్లో, అప్పుడు ఊరుకుంటాడు. ఏంటి అమ్మ నువ్వు పెట్టింది అని ఊరుకుంటాడు అన్నమాట. అంటే పుట్టంతో వీడికి ఏం కావాలి? ఆకలి కావాలి. సహజ కోరిక పెట్టేశాడు. అది ఎలా తీసుకోవాలని చెప్పాడు? దశలోనిక 2వ పత్రికలో 3వ అధ్యాయము 8-10 వచనాల్లో మనం చూస్తే నువ్వు కష్టపడి పని చేసి నీ ఆకలి తీర్చుకోవాలి, నీ దప్పిక తీర్చుకోవాలి, కష్టపడి పని చేయాలి, అలాగా ఆ కోరిక తీర్చుకోవాలని చెప్పి దేవుడు చెప్తే సాతాను ఏం చేస్తున్నాడు? నువ్వు మోసం చేసి, దొంగతనం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి నీ ఆకలి తీర్చుకోమని చెప్పి సాతాను గారు చెప్తున్నాడు. ఎవరు మాట వింటున్నారు? దేవుడు చెప్పిన మాట విన్నవాళ్ళు బాగుపడుతున్నారు, నిత్యజీవం పొందారు. సాతాను గారు చెప్పిన మాట విన్నవాళ్ళు నిత్యనాశనానికి పడుతున్నారు. సహజ కోరిక ఒకటి చెప్పాను. రెండోది లైంగిక వాంఛ. ఈ లైంగిక వాంఛ అది కాను 28వ వచనం మనం చూస్తున్నాము. ఆ లైంగిక వాంఛ చిన్నప్పుడే పుట్టుకతోటే పెట్టాడు. దాన్ని తీర్చుకునేటువంటి విధానం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేశాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచవలెను అన్నాడు. ఎలా చేయాలమ్మా? ఎంచవలెను, ఘనమైనది కాదు. అక్కడ చాలా మంది వివాహము అన్నిటిలో ఘనమైనది అని చెప్పేస్తూ ఉంటారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాల్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని. ఉండాలని చెప్పాడు. అంటే ఘనమైనదని ఆయన చెప్పలేదు, ఘనమైనదిగా మనం ఉంచాలి దాన్ని, మనం దాన్ని. అంతేగాని వివాహం అన్ని ఘనమైనది అని చెప్పి ఆ పెళ్లి కార్డులో కూడా అలాగే రాసేస్తూ ఉంటారు, వాక్యాలు కూడా అలాగే చెప్పేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడ్డది? 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ వచనంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను
పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని చెప్పి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. ఎవరికి లైంగిక వాంఛను ఎలా తీర్చుకోవాలి? వివాహం ద్వారా తీర్చుకోవాలి. వివాహం కాకముందు లైంగిక వాంఛ తీర్చుకోవడానికి వీల్లేదు. తీసుకుంటే అది సాతాను యొక్క సంబంధం అన్నమాట. సాతాను ఏం చెప్తున్నాడు? నువ్వు వ్యభిచారం చేసి పెళ్ళి రంకు సాగితే పెళ్ళి ఎందుకురా పెదబాబా అనేటువంటి సామెత మనలో వాడుక సామెతలో ఉంది. రంకు సాగితే పెళ్ళి ఎందుకురా పెదబాబా అన్నాడంట. అంచేత చాలామంది యవనస్తులు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆలస్యమైపోతుంది, అవునా? కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, అది సాతాను తెలియజేసేటువంటి విషయాలు. ఈ లైంగిక వాంఛను తీర్చుకోవడానికి వివాహము అనేటువంటి ఆ యొక్క బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ రీతిగా ఆ లైంగిక వాంఛను తీర్చుకోండి, పిల్లలు కనండి, మీరు అభివృద్ధి చేయండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పి దేవుడు చెప్పాడు. తన భార్యతో కలిసి పిల్లలను కనాలి తప్ప ఇతరులతో కలవడానికి వీలు లేదు అనేటువంటి విషయం మనం గుర్తించాలి. మూడవది సహవాసం అనేటువంటిది సహజ కోరిక పెట్టారు. అది కాను 2:18 మనం చూస్తే మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడు చెబుతున్నాడు. యోహాను మొదటి పత్రిక 1:3 మన సహవాసం అయితే దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ, తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. కానీ సాతాను గాడు ఏం చెప్తున్నాడంటే మీ కులంతో సహవాసం కలిగి ఉండు, మీ యొక్క జనంతో సహవాసం కలిగి ఉండు, మంది మార్బలం అని చెప్పి సాతాను చెప్తున్నాడు. మంది మార్బలం కులం గురించి ఆలోచన చేస్తున్నాడు. సహవాసం ఎవరి కులం వాళ్ళే అని అనుకుంటున్నారు. కానీ అది దేవుడు కోరుకునేది కాదు, సాతాను పెట్టేటువంటి కార్యక్రమం. దేవుడు పెట్టినటువంటి సహవాసము దేవునితో, ఆయన కుమారుని క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, దేవుని యొక్క వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. వాడు ఏ కులస్తుడవని, ఏ మతస్థుడవని, ఏ జాతి వాడవని, ఏ దేశస్థుడవని అది మనకు అనవసరం. దేవునితో ఉన్నవాడు దేవునితో సహవాసము కలిగి ఉండి సహోదరుడు ఐక్యత కలిగి ఉండేంత మీరు మనోహరం అన్నారు. నాలుగవది గొప్పవాడు కావాలనేటువంటి వాంఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా సహజంగా ఉండే కోరిక. నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలి, నేనే ముందుండాలి అనేటువంటి కోరిక దేవుడు పెట్టాడు. పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఏమనుకుంటాడు? నేనే ఫస్ట్ చేయాలనుకుంటాడు. ఆటల పోటీలో వెళ్ళేటువంటి వారు ఏమనుకుంటారు? మా టీమే నెగ్గాలనుకుంటారు కదా. అది నేనే గొప్పవాడిని అనాలని అనుకుంటాడు. కానీ అది కాదు 3:5 అదే చెప్తున్నారు. భక్తిలో దేవునిలో మనం గొప్పవాడుగా ఉండాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించగలిగినట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి ఉంటాడు. అణిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యోసేపు అణిగి ఉన్నాడు, దేవుడు అతన్ని హెచ్చించాడు. దావీదు అణిగి ఉన్నాడు, దేవుడు అతన్ని హెచ్చించాడు. అవునా? అలాగే మనము దేవుని హస్తం కింద వినయ మనస్సులో ఉంటే యేసు ప్రభువు కూడా అణిగి విశ్వాసంగా ఉన్నారు. శిష్యులకు పాదాలను కడిగారా లేదా? తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం, కానీ మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. జేబులో ఒక 100 రూపాయలు దాకా ఉన్నదనుకో, కాలు తగిలేసుకుని తిరిగేస్తూ ఉంటాం. నా అంతటి వాడు లేడు, అయిపోయిన తర్వాత ఏమి లేదంట కదా. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, అది సాతాను యొక్క ఉద్దేశం. ఐదవది చూస్తే భద్రత. ప్రతి ఒక్కరు కూడా భద్రత కలిగి ఉండాలి. క్షేమత, భద్రత కలిగి ఉండాలా. మనం ఉత్తరం రాసేటప్పుడు పైన క్షేమము అని పెడతాం, క్షేమ సమాచారం. అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. ఈ భద్రత అన్నది అది కాదు 3:4 మనం చూస్తున్నాం. అది ఎలాగా భద్రత మనం కలిగి ఉండాలంటే కొలస్సీ పత్రిక 1:13 ఆ భద్రత ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయానికి మనం చూస్తున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది. భద్రత అనేది ఎక్కడుంది? సంఘంలోనే ఉన్నది, సంఘానికి వెలుపల లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. భద్రత
సాతాను ఏం చేస్తున్నాడు? భద్రత గురించి నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకో, లేకపోతే చీటీలు కట్టుకో, లేకపోతే అవి చేసుకో, ఇవి చేసుకో, బిడ్డల కొరకు నువ్వు స్థలం కొనుక్కో అని ఇలా చెప్తూ ఉంటాడు. ఎంత ఇన్సూరెన్స్ కట్టినా, ఎంత మరి స్థలాలు కొనుక్కున్నా, అపార్ట్మెంట్లు కొనుక్కున్నా భద్రత ఉంటుందా? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాల తరపున ఆహారాన్ని నీకు సమకూర్చేసాను, కొట్లు ఇప్పేస్తాను, పెద్ద కొట్లు కట్టేస్తాను అని అనుకున్నాడు ఒక ధనవంతుడైన యవనస్తుడు. ఏమంటున్నాడు? వెర్రివాడా, నేటి రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సంపాదించింది ఏమవుతుంది? భద్రత ఉందా? అక్కడ లేదు. మరి భద్రత ఎక్కడుంది? సంఘంలో ఉన్నది. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యంలో భద్రత ఉంది, ఆయన సంఘంలో భద్రత ఉంది, లోకంలో భద్రత లేదు. సాతాను అలా చేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ 5 విషయాలు కూడా మన మనసులో ఉంచుకుంటే, అందులో రెండో విషయం లైంగిక వాంఛ అన్నది భార్యతోనే తీర్చుకోవాలి, వివాహం అయిన తర్వాత తీర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, అలా చేయకుండా మరి వేరే వేరే భార్యలను వాళ్ళు కలిగి ఉన్నారు. అందుచేత వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వచ్చినప్పుడు మలాకి గ్రంథంలో వాళ్ళు అర్పించేటువంటి అర్పణలు, వాళ్ళు తెచ్చేటువంటి కానుకలు దేవుడు అంగీకరించట్లేదు. ఎందుచేత అంగీకరించట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం ఆలోచన చేస్తే 14 వచనం నుంచి, అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరిని ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను, దేవుని చేత సంగతి నొందవల్లని అతడు యత్నం చేశారు కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అంటే భార్యను నిష్ఠుర పెట్టకూడదు, భార్యను విడనాడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరణ పర్యంతము అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఎప్పుడు మరణం తప్ప ఏది వేరు చేయడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెజ్రా గ్రంథంలో 9వ అధ్యాయంలో, యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం, యెజ్రా గ్రంథంలో 9వ అధ్యాయంలో వాళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇజ్రాయేలీలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందువల్ల దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఇజ్రాయేలీలు యాజకులు, లేవీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక, అంటే వాళ్ళతో కలిసిపోయి వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొన్నవారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజంగా ముఖ్యులై ఉండనని చెప్పారు. వీళ్ళు ఏం చేశారన్నమాట? అన్యులతో వివాహం చేయకూడదు. ఇజ్రాయేలీలు ఏం చేశారన్నమాట? వివాహం చేసుకున్నారు అన్యులతో. ఈ రకాలని చెప్పారు కదా, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, అన్యులు అనేటువంటి వారు. వారి బిడ్డలు వీళ్ళు చేసుకుంటూ, వీళ్ళ బిడ్డలు వాళ్ళకి చేసుకోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఈ 9వ అధ్యాయం కూడా చదివితే వాళ్ళు ఏం చేశారు అన్నట్టు విషయాన్ని మనం గుర్తించలేం. 10వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ యెజ్రా గారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పనులు క్షమించమని, వాళ్ళ అపరాధాలు మన్నించమని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భార్యల్ని విడిచిపెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. యాజకులు వాళ్ళంతా ఏం చేశారు? 10వ వచనంలో 19వ వచనంలో, వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించింది ఇమ్మేరు వంశంలో. ఇలాగ వీరు వాళ్ళు ఎవరు కలిగి ఉన్నారు? పిల్లలను కూడా కలిగి ఉన్నారు. వారమ్మ వీరందరూ అన్య
అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు, వాళ్ళను కూడా విడిచిపెట్టేశారు. అప్పుడే దేవుని యొక్క కృప వీళ్ళ మీదకి వచ్చింది, దేవుడు కనికరించాడు అనేటువంటి విషయాన్ని ఎద్ర గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ జనులు సంతాపపడ్డారు, అన్య స్త్రీలు వారి పిల్లలతో సహా విడిచిపెట్టేశారు. విడిచిపెడితేనే దేవుని యొక్క కృప మనం మీద ఉంటుంది. వాళ్ళతో పొత్తు పెట్టేసుకుంటే, అన్యులతో సహవాసం కలిగి ఉంటే మరి క్రీస్తుకు బిలియాలతో సంబంధం ఏంటి? విశ్వాసికి పాలు, అవిశ్వాసతో పాలు ఎక్కడున్నారు? నేటి దినాల్లో క్రైస్తవులు అనబడే వాళ్ళు అన్యులతో వివాహాలు చేసుకుంటున్నారు. అంచేత ఏమవుతుందన్నమాట, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, మరి రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. దేవుని యొక్క మాట లోబడితే వాడు దీవించబడుతున్నారు. అన్యులను వివాహం చేసుకోకూడదు అంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి తప్ప విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోవట్లేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని పరిసయ్యులు అడిగారు. ఏమని అడిగారో చూద్దాం. ఇక్కడ 3వ వచనం నుంచి మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీ గాను సృజించనని, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరం ఉందని చెప్పారు అని మీరు చదవలేదా? కాబట్టి ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని చెప్పారు. దేవుడు జత చేసిన వారిని మనుషులు చేయకూడదు. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. అందుకు వారు 7వ వచనంలో, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను అని వారు ఆయన అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యం బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవించను, కానీ ఆది నుండి అలా జరగలేదు. మరియు వ్యభిచారం నిమిత్తే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అని. ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభువు చెప్పారు. భర్త చనిపోతే వేరొక భర్తను చేసుకోవచ్చు, భార్య చనిపోతే వేరొక భార్యను చేసుకోవచ్చు. భర్త బ్రతికుండగా వేరొక భర్తను చేసుకోకూడదు, భార్య బ్రతికుండగా వేరొకరిని భార్యను చేసుకోకూడదు. పరిశుద్ధాత్ముడు చెప్పే మాట, యేసు ప్రభువు చెప్పిన మాట అది. మరి లోకంలో ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే దీనికి చాలా వ్యతిరేకంగా జరుగుతుంది. మరి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 40 సంవత్సరాల నుంచి పుట్టుకతోటే కుంటివాడైనటువంటి వ్యక్తిని పేతురు యోహానులు స్వస్థపరిచారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడమంటే వాడు లేచాడు, గంతులేశాడు. ఆ 4వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికీ అపోస్తలుల కార్యాల్లో పరిసయ్యులు శాస్త్రులు వాడిని అడుగుతున్నారు, ఏమని? నిన్ను ఎవరు బాగు చేశారు ఏంటంటే, పలానా ఆయన చెప్పి వాడు తెలుసుకున్నాడని చెప్పాడు. అప్పుడు ఆ పేతురు యోహానులు పట్టుకుని వాళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తు నామం పేరున మీరు గోల చేయకూడదు, ఇటువంటి కార్యాలు చేయకూడదు అని ఆజ్ఞాపించారు. అప్పుడు పేతురు యోహానులు ఏమన్నారు తెలుసా? మేము దేవుని మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా అని చెప్పి, మీ మాట మేము వినం, దేవుడి మాట వింటామని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని పొందిన పేతురు యోహానులు యాకోబులు ధైర్యంగా చెప్పారు. ఏమని? మేము దేవుని మాటే వింటాం తప్ప మనుషుల మాట మేము లక్ష్యం లేదు. కానీ నేటి దినాల్లో మనం ఏం చేస్తున్నాము? మనుషుల పద్ధతులు చూపునే ఆచరిస్తున్నాం. అమ్మాయి కర్మం చేయాలనుకో ఏం చేయాలి? మనుషుల పద్ధతి పట్టి చేస్తున్నారు. లేఖనం ఉందా? అలాగా లేదు. అంటే దేవుడు చెప్పింది మనం చేయాలి, కానీ లోకం చెప్పింది మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనుషుల పారంపర్య ఆచారాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు నిరంతరం చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అలా అన్యుల వలె మీరు జీవిస్తున్నారు. క్రైస్తవులు కూడా అన్యుల వలె అన్యుల ఆచారాలు చేసుకుంటున్నారు. అలాగే చేయడానికి వీలు లేదని చెప్పి లేఖనం తెలియజేస్తాం. నరకంలోకి వెళ్ళే లిస్టు ఉన్నది.
ఎవరెవరు నాకుల్లోకి వెళ్తారంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో 8 ఉన్నారు. 8 రకాలైన వారు: పిరికివారు, అవిశ్వాసులు, అసభ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఈ 8 రకాల వాళ్ళు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ లిస్టులో మీరున్నారేమో ఒకవేళ చూసుకోండి. ఒకవేళ ఉంటే ఆ లిస్టులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించేటువంటి వారు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వెలపల ఉంటారు అని రాయబడ్డారు. అంటే వీళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించేటువంటి అర్హత ఉండదు. అందుచేత మనం నిత్య జీవం పొందాలంటే ఈ లిస్టులో మన పేరు ఉండకూడదు. ఉండకూడదంటే మనం ఏం చేయాలి? పేతురు గారు అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో చెప్తుంది ఇదిగా, మూర్ఖులకు ఈ తరం వారికి మీరై రక్షించబడండి. ప్రత్యేకంగా ఉండాలి. వారిలో నుంచి వెడలి మీరు ప్రత్యేకంగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ నరకానికి మట్టు లేనటువంటి గొయ్యే అది ఎంతమైనా ఆహ్వానిస్తుంది, కానీ నిత్య జీవానికి మాత్రం కొలతలు ఉన్నాయి. 12 మైళ్ళు ఆ కొలతలు ఉన్నాయి. చతురస్రం అన్నమాట, చచ్చౌకమైనటువంటి కొలతలు ఇచ్చాడు అక్కడ. అవునా? మరి నిత్య జీవానికి కొలతలు ఉన్నాయి, కానీ నిత్యనాశనానికి, నరకానికి కొలతలు లేవు. ఆ 2 కనబడతానే ఉంటాయి. ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. ధనవంతులు లాజరు ఉపమానంలో యేసు ప్రభువు చెప్పింది, వాళ్ళు వీళ్ళకి కనపడుతున్నారు, వీళ్ళు వాళ్ళకి కనపడుతున్నారు. చనిపోక ముందే మనం ఎక్కడికి వెళ్తామన్నది స్థిరం తీసుకోవాలి. ఒకరి ప్రవర్తన వల్ల అక్కడికి వెళ్తున్నాం. ప్రతివాడు తను చేసినటువంటి పనిని బట్టి ప్రతిఫలం పొందుతాడు. అందుచేత ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తున్నాము. మరి అతను నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండలేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని పేరు చెప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది. అని చెప్పి ఎవరిని కలపద్దు. ఎవరు ఎవరుకున్నారో అలాగే ఉండిచ్చు. నిద్ర ఇవ్వండి నిద్రని, మిలుకుగా ఉన్నవాళ్ళు మిలుకుగా ఉన్నాయి, అన్యాయం చేసేవాడు చేయి, ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాయి. ఎవరి క్రియలు చెప్పిన వాడికి ప్రతిఫలము నేను ఇస్తాను అని చెప్పాడు. అంచేత ఎవరిని ఏమి మనం కలపకూడదు. దేవుడి యొక్క వాక్యం పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళు ఇప్పటికైనా మరి ఎలాగ తప్పించుకోవాలంటే, మరి వాళ్ళ అన్యులు పెళ్లి చేసేసుకుని ఉన్నారు. అవునా? భర్తలు ఉండి కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భర్త చనిపోకుండానే భర్త ఉండగానే ఇంకో భర్తను చేసుకుంటున్నారు, భార్య ఉండగానే ఇంకో భార్యను చేసుకుంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? నాయకమేనా అని అంటే, నీవెంత పాపంలో ఉన్నా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. ఈ సంతోషం నీకు కావాలంటే నువ్వు నీడే దేవుని దగ్గరికి రావాలి, నీ అపరాధాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఏదైతే పాపంలో ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అపరాధములను ఒప్పుకునే వాడు కనికరించబడతాడు. వాటిని కప్పుకునేవాడు ఏం చేస్తాడు? క్షమించబడ్డు. అపరాధాలు కప్పుకోకూడదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అప్పుడు కనికరించబడతాడు. కనుక దేవా, నేను పాపని నన్ను క్షమించు, నా అపరాధాలు మన్నించు అని చెప్పి దేవుడి సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనం క్షమించి, నేనెంత పాపంలో ఉన్నా ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది భర్తల గురించి మనం ఆలోచించేద్దాం. చాలా మంది ఉన్నారు. కొంతమందిని వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. లోకమంతా మంచివాళ్ళు లేరు, లోకమంతా చెడ్డవాళ్ళు లేరు. కొంతమంది వాళ్ళు ఉన్నారు, కొంతమంది వీళ్ళు ఉన్నారు. కొంతమంది భర్తల గురించి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి భర్త ఆదాము గారు. ఆయన ఇటువంటి వాడంటే భార్య మీద నేరం మోపుకున్నటువంటి వాడు. ఆదికాండం 3:9 వచనంలో భార్యను ఎలా ప్రేమించాలి? తన శరీరం వల్లే తను ప్రేమించాలి. తప్పు చేసింది, తెలియక చేసింది, దాన్ని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించకుండా ఏం చేశాడు?
ఆ ఆదామును అడుగుతున్నాడు దేవుడు, ఆదామా నువ్వు చెత్తచాటు ఎందుకు దాక్కున్నావు, నేను తినొద్దన్నప్పుడు తిన్నావా అని అడిగితే, నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీ పట్టుకొచ్చి నాకు ఇచ్చింది అంచేత నేను తిన్నాను అన్నాడు. అంతే తప్ప తను ఒప్పుకోలేదు. ఎవరి మీద? తన భార్య మీదే నేరం వేశాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది, క్షమిస్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. కనుక ప్రేమ కలిగి లేడిన ఆదాము గారు తన భార్య మీద నేరం మోపుతున్నాడు. మరి ఇస్సాకు మనం చూస్తే ఇంకా చదువుకున్న ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో తన భార్యను ప్రేమించాడా? తన తల్లి మరణించింది, ఆ దుఃఖాన్ని తన భార్య నివారించింది. ఆమెను ఆయన ప్రేమించాడు, ఆమె ఆయనకు లోబడి ఉన్నది. కనుక వాళ్ళు మంచి దంపతులు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇస్సాకు మంచి భర్త. ఎల్కానా గురించి మనం ఆలోచన చేసినప్పుడు హన్నా యొక్క భర్త బిడ్డలు లేరు అనేటువంటి శోకంతో ఉన్నటువంటి హన్నాని ఓదార్చాడు, జాలి చూపించాడు. భార్యను ఓదార్చేటువంటి భర్త. ఈవేళ మరి భర్తలు ఓదార్చుతున్నారా? భార్యకు కష్టం వచ్చింది, అప్పుడు ఏం చేస్తున్నాడు భర్త? ఓదార్చాలి, ఆమెను ఏం చేయాలి? ఓదార్చాలి, ఆమె పట్ల జాలి చూపాలి. అది దేవుని యొక్క విధానంలో ఉన్నటువంటి వాడు అలాగే చేస్తారు. ఎల్కానా అటువంటి భర్త. నాబాలు అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన మొరటోడు, దుర్మార్గుడు. ఆయన ఎవరి మాట వినేటువంటి వాడు కాదు. ఆయన ఎనపకుండా అన్నమాట కరగదు. దావీదు కవర్ చేస్తే దావీదును నిర్లక్ష్యం చేశాడు. దావీదు చంపడానికి వచ్చేస్తుంటే ఈ అబీగయలు తన భర్త కొరకు తన భర్త ప్రాణం కాపాడుకోవడం కొరకు దావీదుకు ఎదురైతే ఆయన కోరుకునేటువంటి ఆహార పదార్థాలు అందించింది. తన భర్త మీదకి వచ్చేటువంటి ఆ యొక్క ఉగ్రతను తప్పించింది. నాబాలు అయితే మొరటోడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇంకొక ఆయన చూస్తే అహాబు అనేటువంటి రాజు ఉన్నాడు, యెజెబెలు రాణి. అసలు అహాబు ఇజ్రాయేలీ అయ్యుండి యెజెబెలు ఐగుప్తీ రాజు పెళ్లి చేసుకున్నాడు. అసలు అన్ని పెళ్లి చేసుకోకూడదు దేవుడు చెప్పాడు, కానీ పెళ్లి చేసుకున్నాడు యెజెబెలు రాణిని. ఆ యెజెబెలు రాణి ఏం చేసింది? ఇతడు చేతకనుడు అయిపోయాడు అహాబు. అంటే పెత్తనం ఆవిడే చేసింది, రాజ్య పరిపాలన ఆవిడే చేసింది. ఈ అహాబు గారు చేతులు కట్టుకుని చేతకాని పడలాగా మంచం మీద పట్టుకుని దొరుకుతున్నాడు. అంతే. అటువంటి భర్తలు కూడా నేటి దినాల్లో కూడా ఉన్నారు. దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దావీదు అంత భక్తిపరుడైనప్పటికీ కూడా తన భార్య మీకాలు అతన్ని అపహసించింది. భార్య చేత అపహసించబడినటువంటి భర్తగా చరిత్రలో దావీదు నిలిచిపోయాడు. ఫిలిష్తీయుల దగ్గర నుంచి మందసం తీసుకుని వచ్చే సందర్భంలో నాట్యం ఆడుతున్నాడు. మరి రాజయ్యుండి ఒక అన్యుని వలె ఒక లేబర్ వలె డ్యాన్స్ చేస్తున్నాడు ఏంటి అనేటువంటి చిన్న చూపు మీకాలు తన మేడ కిటికీలో చూసి తన భర్తను ఏం చేసింది? అపహసించింది. మరి దావీదు తన భార్య దగ్గర కూడా గౌరవం పొందలేకపోయాడు. యోబు గారు అంటే బలమైనటువంటి భర్త. ఆయన ఎటువంటి కష్టాలు వచ్చినా తన భార్యను కూడా పల్లెత్తు మాట అనలేదు. ఎంచేదంటే బలహీనురాలైనటువంటి ఘటన ఎంచి ఓపికతో జ్ఞానం చెప్పునాంతో కాపురం చేయండి అనే మాట యోబు గారు బాగా పాటించారు. కనుక ఆమెను పల్లెత్తు మాట అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారేమ్మా అన్నాడే తప్ప దేవుడు మనకు మేలు చేశాడు అనుభవిస్తున్నాం, కీడు చేసి అనుభవించుదా అన్నాడే తప్ప ఒక్క విషయంలో కూడా దేవుని దూషించలేదు, తన భార్యను దూషించలేదు. యోబు అటువంటి భర్త. తర్వాత క్రొత్త నిబంధనలో మనం చూస్తే అకుల అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన యూదుడు అయ్యుండి డేరాలు కుట్టుకుంటూ తన భార్య అయినటువంటి ప్రిస్కిల్లాతో కలిసి సువార్త పని చేసేవాడు. డేరాలు కుట్టుకుంటూ, పౌలు కూడా డేరాలు కుట్టుకుంటూ సువార్త పని చేశాడు. ఈ అకుల ప్రిస్కిల్లాలు కూడా అదే వృత్తికి చెందినవారు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటూ దేవుని యొక్క సేవ చేశారు. లేఖనం ద్వారా మరి యేసే క్రీస్తు అని చెప్పి వాళ్ళు వాదించారు, బోధించారు. అపోల్లో అనేటువంటి ఒక యవనస్తుడు విద్వాంసుడు అతనికి యేసు క్రీస్తు గురించి తెలియజేశారు. ఈ దంపతులు ఇద్దరు అకుల ప్రిస్కిల్లా. అకుల మంచి భర్తగా అకుల పిలువబడ్డాడు. కొంతమంది భర్తలు మీకు జ్ఞాపకం చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు.
సమయం సరిపోదు మనకి. మరి ఏ భర్త ఎలాగ ప్రవర్తించాడు, మనం భర్తలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. పూర్వకాలం ముందు ఈ సంగతులు వాళ్ళకి సంభవించి ఈ యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి కనుక గల్తీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, గల్తీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధుడు మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనస్సు అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఎవడో ఏదో దారిలో వెళ్తున్నాడు, వాడు ఆ పాపం చేశాడు, వాడు పాపం చేస్తే ఆ పాపం దానికి శిక్ష వాడే అనిపిస్తాడు. నువ్వు ఆ పాపం చేయకుండా నీ మట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. అది పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాట. ఎవరో ఎలాగ వెళ్తున్నారో దానికి మనం బాధ్యులు కాదు. ఏ కర్రను నొక్కుంటే ఆ కర్రే కాతాలి. మన కర్ర నొప్పు లేకుండా మనం చూసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళే రక్షణ, దేవుడిచ్చిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ మరణ పర్యంతము మనం నమ్మకంగా ఉండాలని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో వెతుబడిన వాక్యం, భర్తలారా మీ భార్యలను ప్రేమించడి, మీ భార్యలను నిష్ఠుర పెట్టగడి అని పౌలు గారు కొలస్సీ సంఘంతో రాసి చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుని భర్త విధుల గురించి ఆలోచన చేశాము. ఇంతవరకు కొన్ని విషయాలు బిడ్డలతో ముచ్చరించడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులతో సమర్పణ చేస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను దీవించండి. విని విడిచిపెట్టడం కాదు కానీ విన్న వాక్య ప్రకారంగా మా జీవితాల్లో వాటిని అన్వయింపు చేసుకొని మరణ ప్రయత్నము మేము నమ్మకంగా ఉండి మీరిచ్చిన రక్షణ భయంతో వణంతో కొనసాగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము మీకు లోబడి సాతాను పనేటువంటి ప్రతివిధమైనటువంటి పన్నాగాల నుంచి మీరు తప్పించుకుని సాతాన్ని ఎదిరించడానికి శక్తిని పొందడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేసుకుంటున్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో భద్రపరచండి. గత వారం అంతా ఏ రీతిగా మమ్మల్ని కాచి కాపాడారు, దానికంటే అధికమైనటువంటి రీతిలో రానున్నటువంటి వారు కూడా కాపాడతారని ప్రార్థన చేస్తున్నాం. నాన్న, ఈ 2026వ సంవత్సరంలో జూలై నెల ఆఖరి దినాన్ని మీ సన్నిధిలో ఉన్న కృప ధ్యానించటకు ప్రార్థించటకు నాయన మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. నాయన ఈ 2026వ సంవత్సరంలో 7 మాసాలు మమ్మల్ని మీరు కాచి కాపాడారు. 8వ మాసంలో ప్రవేశపెట్టారు. అలాగే నూతన మాసంలో ఆగస్టు నెలలో మేము ప్రవేశిస్తూ ఉంటుండగా నాయన నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన జ్ఞానం మాకు దయచేసి మీ ప్రియమైన మీ బిడ్డలుగా మేము జీవిస్తూ మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేమంతా కలిసి మీ లేఖనం ధ్యానించి మీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప చూపుతారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.